హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్యాబేజీ కోడిగుడ్లు ఫ్రైడ్ రైస్ అండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కాడ వండుకుని చూడండి. నేను మసాలాలండి అన్నీ తీసుకున్నాను. ఒక్క ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ తీసుకుని 4 పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నూనె అండి. ఈ మసాలాలండి వేసుకుని చేసుకున్నామండి. చేసే విధానం చూపిస్తాను. నేను పొయ్యి అంటించుకున్నామండి. ఈ బాండీ పెట్టుకున్నా. ముందు కోడిగుడ్లు పొరుట్టుకున్నామండి. కొద్దిగా నూనె వేసుకున్నాము. గుడ్లు వేసుకున్నామండి. నాలుగు గుడ్లు వేసుకున్నానండి నేను. కోడిగుడ్ల కాడ కొద్దిగా ఉప్పు, కారం వేసుకున్నాం. కొత్తిమీర కాడ వేసుకున్నాం. తిప్పుకున్నామండి. ఇది నలిగేటట్టు. ఏగినాయండి. తీసుకున్నాం, పక్కకి పెట్టుకున్నాము. మనం రైస్కి చేసుకుంటా ఇది పెట్టుకున్నాం. నూనె వేసుకున్నామండి. మసాలాలో ఆకండి, ఒక ఎండుమిరకాయ, ఉల్లిపాయ ఆగనిద్దాము. పసుపు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అండి, అల్లం పేస్టు కలబెట్టుకున్నాం. క్యాబేజీ అండి కలబెట్టుకున్నాం. ఇదంతా కలిసింది. మూత పెట్టుకున్నామండి. చిన్న సెగ మీద మగ్గించుకున్నాము. చూసుకున్నామండి, చాలా మగ్గింది. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకున్నామండి. ఉప్పు అండి, కారము, ఇంకో స్పూను గరం మసాలా, కొద్దిగా కలబెట్టుకున్నాం అంతా. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నామండి. మనం పొట్టుకున్నాం కదా, కలబెట్టుకున్నాం. కలిసేటట్టు కొంచెంసేపు మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. ఇప్పుడు అన్నం వేసుకున్నాము. బాస్మతి రైస్ అండి. మొత్తం కలిసేటట్టు కలబెట్టుకున్నాం. చాలా బాగుంటుందండి. కలిసిందండి. ఇక దించుకున్నాం. మనము కొత్తిమీర జల్లుకున్నామండి. క్యాబేజీ కోడిగుడ్లు ఫ్రైడ్ రైస్ అండి. సూపర్గా ఉంటుంది. ఎట్లా ఒక్కసారి మీరు వండుకోండి. ఇకండి సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు వండుకోండి. క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ అండి. బాయ్ అండి.